కోసం, పరిశుద్ధాత్మ కోసం. ఎందుకంటే ఆ ఆత్మ ఆదరిస్తుంది, మనలో ఉంటుంది, సత్యంలోనికి పరిపూర్ణత నడిపిస్తుంది, బలపరుస్తుంది. కాబట్టి ఆత్మ కోసం ప్రార్థన చేయాలి. రెండోది, మనుషులందరి క్షేమం కోసం ప్రార్థన చేయాలి. అలా మనం చేస్తేనే మనం నెమ్మదిగా క్షేమంగా ఉంటాం. ఆ పైన ఉంది, మనము సంపూర్ణ నాణ్య భక్తి గలవారమై నెమ్మదితోనూ సుఖముగా బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయాలి. 2 తిమోతి 1:2 ఉంటుంది. మనం నెమ్మది పొందుకోవాలంటే, సమాధానం పొందుకుంటే, మనము క్షేమంగా ఉండాలంటే ప్రజలందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. మూడవది, ఎవరి కోసం ప్రార్థన చేయాలి? దేనికోసం చెప్పండి. దేనికోసం ప్రార్థన చేయాలి? పనివారి కోసం. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ మీరు జాగ్రత్తగా వినండి.